పడేందుకు జగన్ కు ఓటు వేయాలనే స్థాయికి కొడాలి నాని దిగజారాడని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. గుడివాడలో తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని 19, 23, 24 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు దేవినేని అవినాష్. ఆయన సోదరి క్రాంతి తన కుటుంబీకులతో కలిసి 35వ వార్డులో ప్రచారం చేశారు. ప్రతి చోట ఇళ్లలో నుంచి ప్రత్యేకంగా మహిళలు బయటకు వచ్చి మా అందరి దగ్గర హారతులు బట్టి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని చెప్పని ప్రతి ఒక్కరు గారు కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము చెప్పదలసింది ఒకటి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి, ఎవరైతే మాజీ శాసనసభ్యులు ఉన్నారో నిన్న ఒక మాట అంటున్నారు, జగన్ చూసి నాకు ఓటేయాలి అని చెప్పని. అంటే నిన్ను చూసి ఈ 15 ఏళ్ళ నువ్వు చేసిన కార్యక్రమాలు చూసి నువ్వేమీ చేయకుండా హైదరాబాద్లో ఉండి ఇప్పుడు నేనేమీ చేయలేదు, ఇప్పుడు జగన్ చూసి ఓటేయమని చెప్పని అడుక్కునే స్థితికి నువ్వు వచ్చావు. నువ్వు ఒకసారి కానీ మేము అలాగా ధైర్యంగా మేము అభివృద్ధి చూసి ఓటేయండి, మా సంక్షేమం చూసి ఓటేయండి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చూసి ఓటేయండి, మా నాయకులు గత 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా కష్టపడ్డారు చూసి ఓటేయిందని చెప్పని మేము దమ్ముగా ధైర్యంగా మేము అడుగుతుంటే నువ్వు ఎక్కడో ఏవన్ నిందితుడిగా 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని చూసి ఓటేయమని చెప్పేంత దిగజారిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఏది ఏమైనా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తగిన బుద్ధి చెప్పాలి. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంగానే ఉంది, లేకపోతే ఇక్కడ ఉన్న నియోజకవర్గంగానే ఏదైతే నాశనం చేసే స్థితికి ఈరోజు వాళ్ళు వచ్చారో దానికి వాళ్ళంతా ప్రజలందరూ గారు చరమగీతం పారబోతున్నారు. ప్రజలందరూ గారు ఒకే మాట మీద ఉన్నారు, నియోజకవర్గం పరిస్థితి మారాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఏది ఏమైనా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఏదైతే పెద్దలు చెప్పిన విధంగా 30,000 పైచీలకు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక మేము గెలవబోతున్నాం.